నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి తాజాగా రెండో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఈడీ రెండవ ఛార్జ్షీట్ లో కీలక వ్యక్తుల పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈడీ రెండో ఛార్జ్షీట్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాన్యంటి పేర్లు ఉన్నట్లు సమాచారం. హవాలా రూపంలో వచ్చిన నిధులను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడుకుందని ఈడీ పేర్కొంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి కొత్త తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. పూజోత్సవాలతో పాటు రథోత్సవ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు మోతీలాల్ నాయక్, లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పట్టణంలో నకిలీ ధ్రువపత్రాలతో డాక్టర్లుగా చలామణి అవుతున్న వైద్యులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు ముగ్గురిని కొత్త చెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నివేదిత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మామిళ్లకుంట క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుర్రం కిరణ్ కుమార్, ఆవుల మూర్తి, లక్ష్మీ నరసయ్య చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో సినీ నటి మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, కమీడియన్ సుడిగాలి సుధీర్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఇవాళ సమతా కుంభ్ 2023 బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 14 వరకు సమతా కుంభ్ 2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రజలందరి సహకారంతో మహబూబ్ నగర్ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తారని నూతన జిల్లా కలెక్టర్ రవి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా రవి పదవి బాధ్యతలను చేపట్టారు. గతంలో తనకున్న అనుభవంతో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు. అందరి సహకారంతో జిల్లాను ముందుకు నడిపిస్తారని తెలిపారు. నల్గొండ జిల్లా కోదాడ పురపాలక సంఘం పరిధి రోడ్డులోని పురాతన బోడిగుట్టపై నూతనంగా నిర్మించిన లింగమంతుల స్వామి ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జగదీష్ రెడ్డి, మల్లయ్య యాదవ్ కుటుంబ సమేతంగా విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వహించే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా కోదాడ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. మహబూబాబాద్ నుండి జగిత్యాల మీదుగా నిర్మలకు అంబులెన్స్ లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో తనిఖీలు చేసి గంజాయి సంచులను సారంగాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. అంతేకాకుండా అంబులెన్స్ వాహనం, 70 కిలోల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. భారత్ లో ఆర్థిక అభివృద్ధిపై కన్నా రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇతర దేశాలలాగే మన దేశంలో ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే నెంబర్ 1 గా ఎదుగుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్ లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనబడలేదని, చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయన్నారు. మన దేశంలో ఎన్నిక కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని కేటీఆర్ విమర్శించారు. చిక్కడపల్లి పరిధి విఎస్టీలోని అన్నపూర్ణ బార్ సమీపంలో ఓ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా వ్యాపారుల్లో మార్పు రావట్లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై చెప్పేది ఉండదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ లో రెడ్డి వర్గానికి కేటాయించిన భూమిలో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరై భూమి పూజ చేశారు. రెడ్డి వర్గానికి కేటాయించిన 15 ఎకరాల భూమిలో భవనాల నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగులగండి గ్రామంలో భవానీ లింగమంతుల జాతర ఏర్పాట్లను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరిశీలించారు. తొలుత భవానీ లింగమంతుల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జాతరకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 5, 6 తేదీలలో జరిగే లింగమంతుల జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ శివనగర్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోహర్ బహదూర్పల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో గృహప్రవేశం చేసిన మరుసటి రోజే ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం 7 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో సామాను చెల్లా చెదురుగా పడి ఉండడంతో బాధితుడు మనోహర్ జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడోసార్లు ఓ పార్క్ ను పీపీపీ పద్ధతిలో థీమ్ పార్క్ గా చేసేందుకు విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది. దీంతో జీవీఎంసీ ఆస్తులన్నీ అమ్మేస్తారా అంటూ మేయర్ పోడియంను ప్రతిపక్ష కార్పొరేటర్లు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న సమయంలో మూడోసార్లు ఓ పార్కును పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో 283 ఎకరాల్లో పార్కు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో లక్కీ లాటరీ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్న నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. షైన్ ఎంటర్ప్రైజెస్ పై ఫిర్యాదులు చేసి 2 ఏళ్లు గడుస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఫైర్ అయ్యారు. షైన్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు నెలకు 1000 రూపాయల చొప్పున 20 నెలలు కాల పరిమితితో లాటరీ డబ్బులు కట్టినట్లు బాధితులు తెలిపారు. ఎన్నో ఆశలతో బహుమతులు వస్తాయని లాటరీ స్కీమ్ కట్టినట్లు వారు చెప్పారు. డబ్బుల విషయమై లక్కీ లాటరీ నిర్వాహకుని అడిగితే డబ్బులు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో భీష్మ ఏకాదశి సందర్భంగా దిల్సుఖ్ నగర్ లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాన్ని 108 జంటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అర్చకుల సమక్షంలో వేద మంత్రాలతో నిర్వహించారు. లోక కళ్యాణార్థం 16 సంవత్సరాలుగా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు హాజరై విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ సభ్యులు ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘును పూర్ణ కుంభంతో వేద మంత్రాలతో స్వాగతం పలికారు. సౌత్ ఆఫ్రికాలో జరిగిన అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. భారత జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణులు త్రిష, యశస్వి ఫిట్నెస్ ట్రైనర్ శాలిని ఇంగ్లాండ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, సంస్థ అధికారులు ధనలక్ష్మి, సుజాత, క్రికెట్ కోచ్ రాజశేఖర్ రెడ్డి, క్రీడాభిమానులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను, పేదలను దగా చేసి అదానీ, అంబానీలను ఆదుకునే బడ్జెట్ గా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణ ఆరోపించారు. ఇది రైతులను, పేదలను పూర్తిగా వంచే బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్ కంటే 30,000 కోట్లు తగ్గించి పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ వర్ణి కేంద్రంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పేద ప్రజల సౌకర్యార్థం సీఎం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పేద ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కంటి వ్యాధితో బాధపడుతున్న నిరుపేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక రోగాలకు బానిసలవుతున్నారని, వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు పోచారం చెప్పారు. హుజూరాబాద్ కు మంత్రి కేటీఆర్ వస్తున్నారు అంటే ఎన్నో అభివృద్ధి ఫలాలు అందుతాయని భావిస్తే దానికి విరుద్ధంగా గతంలో ప్రారంభించుకున్న పనులకే కొబ్బరికాయ కొట్టారని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరు వెంకట్ విమర్శించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసేందుకే ఈ పర్యటన సాగినట్లు అర్థమవుతుందన్నారు. మంత్రిని సొంత పార్టీని నేతలే కలవకుండా బీఆర్ఎస్ గుండాలు అడ్డుకోవడం దారుణమని బాల్మూరి వెంకట్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల ప్రారంభించిన 100 పడకల ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ అజయ్ కుమార్ సందర్శించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆయనను శాలువా కప్పి సన్మానించారు. గత నెలలో ఆసుపత్రి ప్రారంభ సందర్భంగా పలువురు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ని స్టడీ చేయమని తనకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఆసుపత్రిని సందర్శించినట్లు అజయ్ కుమార్ చెప్పారు. ఈసారి బడ్జెట్ లో విశ్వకర్మ యోజన స్కీమ్ ప్రవేశపెట్టడంపై కరీంనగర్ విశ్వకర్మల ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా విశ్వకర్మల శ్రేయస్సు కోసం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం తమ జాతికి ఎంతో ఉపయోగకరమన్నారు. బడ్జెట్ లో బిల్లును ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కమర్షియల్ కాంప్లెక్స్ లపై వివిధ శాఖల అధికారులు దాడులు చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలతో పాటు కమర్షియల్ బిల్డింగ్లను ప్రత్యేకంగా పరిశీలించారు.
రామ్గోపాల్పేటలోని ఓ కాంప్లెక్స్ లో చెలరేగిన మంటలతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడలోని పలు కాలనీలలో ఉన్న అపార్ట్మెంట్లని అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బేగంపేట ట్రాఫిక్ టీటీఐ ఏసీపీ శంకర్ రాజు అన్నారు. సైదాబాద్ లోని మాతృశ్రీ కాలేజ్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. మానవ తప్పిదాలతోనే 75% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఏసీపీ తెలిపారు. సిగ్నల్స్ వద్ద రూల్స్ పాటించాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని విద్యార్థులను ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు కోరారు. చట్టవిరుద్ధంగా అనుమతులు లేకుండా పట్టణంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ఘటనలో 24 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం విజయనగర్ కాలనీ పారిశ్రామిక వాడలో ఓ గుడిసెలో రహస్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 6 లక్షల విలువైన పేలుడు పదార్థాలు, జిలేటన్స్, స్టిక్స్, డిటోనేటర్స్ ను నిల్వ ఉంచిన గుడిసెలపై పోలీసులు దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను గత కొంతకాలంగా మిద్దె రాజేష్, సోమయ్యలు కొత్తకోట ప్రాంతం నుండి జడ్చర్లకు గుట్టుగా అక్రమ రవాణా చేస్తూ అవసరమైన వారికి విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని జిల్లా ఎస్పీ మహబూబ్ నగర్ నరసింహగౌడ్ చెప్పారు. పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. గతేడాది కాలంగా వేతనాల్లో పీఎఫ్ కోత విధిస్తున్న యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా 2 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కార్మిక నాయకుడు ఎంజీ రాముల ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నుంచి కార్మికులు నిరంతరాయంగా ధర్నా కొనసాగిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీసులు అధికారులు తన అధికారాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలకు నిరసనగా అచ్చంపేటలో బీఎస్పీ నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో నిరసనకారులపై పోలీసులు చేయి చేసుకున్నారు. అచ్చంపేట సీఐ అనుదీప్ బీఎస్పీ జిల్లా కార్యదర్శి బోనాసి రామచంద్రపై చేయి చేసుకున్నాడు. తాను అడ్వకేట్ అని రామచందర్ చెప్తున్నా వినకపోగా దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. అడ్వకేట్ అయితే ఏంటని సీఐ దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. దీంతో బీఎస్పీ కార్యకర్తలు పోలీసుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాల్లో రైతులకు ఎక్కడైనా 24 గంటల కరెంటు వస్తుందా అన్నారు. వస్తుందని బీఆర్ఎస్ నేతలు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. రైతు బంధుపై సీలింగ్ ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కరే 30 లక్షల రూపాయలు రైతు బంధు తీసుకుంటున్నారన్నారు. బెంజీ కార్లలో తిరిగే వాళ్లకు రైతు బంధు ఎందుకు అని మండిపడ్డారు. 52% మంది ఉన్న బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. 2014లో సీఎం కేసీఆర్ ఆస్తులెన్ని, ఇప్పుడెన్ని అని ఈటెల ప్రశ్నించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఎన్ఐఎన్ 50వ వార్షికోత్సవంలో జాతీయ జేఏపీఎస్ఎం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన ప్రాంత మహిళలు ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతున్నారని, వారికి కావాల్సిన పౌష్టికాహారం అందించాలని గవర్నర్ అన్నారు. భారతదేశ సైంటిస్టులు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించారని కొనియాడారు. జనగాం జిల్లా చిల్పూర్ మండలం వంగాలపల్లి గ్రామంలో 2వ విడత కంటి వెలుగు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య లాంఛనంగా ప్రారంభించారు. కంటి వెలుగు శిబిరాలలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఎమ్మెల్యే సందర్శించి కంటి పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్థానిక అరూరి ప్రణీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి చూపు సమస్యలతో బాధపడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణలో భాగంగా కంటి వెలుగు స్కీమ్ తీసుకొచ్చినట్లు తాటికొండ రాజయ్య తెలిపారు. వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా నారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి నారాయణ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసరిగుట్ట బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలిరానుండడంతో ఈసారి వీఐపీ పాసులు రద్దు చేసినట్లు మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. కేసరిగుట్ట ఆలయంలోని శివుడిని దర్శించుకున్న అనంతరం మంత్రి మల్లారెడ్డి బ్రహ్మోత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్ ను హాజరయ్యారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈసారి వీఐపీ పాసులు రద్దు చేసి ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరైనా వారి ఐడీ కార్డు చూపించి దర్శనం చేసుకోవాలని సూచించారు. 45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ ను తాము స్వాగతిస్తున్నట్లు స్వదేశీ జాగరణ మంచ్ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా కేంద్ర బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్లు స్వదేశీ జాగరణ మంచ్ ప్రతినిధులు ప్రకటించారు. కరోనా మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా
భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.8 ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందనడం హర్షణీయమన్నారు. ఈ బడ్జెట్ భారతదేశం వచ్చే 25 సంవత్సరాలపై మంచి మార్గానికి పునాది నిర్మిస్తుందని పేర్కొన్నారు. ఆశాలకు అంగన్వాడీ టీచర్స్ కి కనీస వేతనంతో పాటు జీవిత బీమా, ఆరోగ్య బీమాలను అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆశా అంగన్వాడీ వర్కర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అందించారు. ఈ మేరకు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ కు కనీస వేతనం, ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట అర్బన్ పార్క్ లో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పాఠశాల విద్యార్థులకు అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో చిత్తడి నేలలపై అవగాహన కల్పించారు. చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. 1997 నుండి ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ దర్శించుకున్నారు. అమ్మవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు కలెక్టర్ కు అందించి ఆశీర్వచనం ఇచ్చారు అర్చకులు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు భద్రకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ 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 లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాదవులకు సాంప్రదాయ దుస్తులు మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. గజ్జల లాగులు, బేరీలను యాదవులకు అందించారు. ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర నిర్వహిస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొండకిందిగూడెంలో వివిధ పార్టీలకు చెందిన వార్డు సభ్యులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో వేమల వీరేశం విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయిస్తారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరుతున్నారని వేముల వీరేశం పేర్కొన్నారు. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత జనవరి 31న స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా హావనం పూజలు నిర్వహించి సింహవాహన సేవపై నయన మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా ఆలయ ఇరువీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను కొట్టిపారేశారు కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్ఏనని చెప్పారు. రాయచూర్లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్న కుమారస్వామి పాల్గొన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతుందన్నారు కుమారస్వామి. మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు లభిస్తోందని తెలిపారు. 2023-24 బడ్జెట్లో విశ్వకర్మల కోసం ప్రత్యేక స్కీమ్ తీసుకురావడం హర్షణీయమని కరీంనగర్ విశ్వకర్మ సంఘ ప్రతినిధులు తెలిపారు. విశ్వకర్మ కౌశల్ యోజన స్కీమ్ ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా విశ్వకర్మల శ్రేయస్సు కోసం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం తమ జాతికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఈ బడ్జెట్లో బిల్లును ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.